ఓ చెడ్డ ఆవిడ, చెడ్డది, వేశ్య గృహాలు భయంకరమైన కార్యక్రమం చేస్తుంది. ఆ వేశ్య గృహం ఎదురుగా ఒక నీతిమంతుడు ఉన్నాడు. నీతిమంతుడే కానీ పద్దాకల ఈ లెక్కేస్తూ ఉంటాడు. ఏం చేస్తుందో లోపట, ఎంతమంది వస్తున్నారు, 24 గంటలు ఇక్కడికి అదే పని. ఎదురుగానే ఉన్నాడు, మంచివాడు, చాలా మంచివాడు, చాలా మంచివాడు. కాకపోతే ఆడికున్న పనికి మాలిన గుణం ఏంటి అంటే వాళ్ళని కూర్చి వీళ్ళని కూర్చి ఎట్లా అనుకుంటే ఇది ఈ కార్యక్రమంలోనే ఉంటాడు. ఆ తల్లి చెడ్డది. ఎవరైనా ఒక పురుషుడు లోపలికి వెళ్ళాడు అనుకోండి, ఒక రాయి వేస్తాడట. 1, తర్వాత 2, 3, 4, దరిద్రపది, నీచురాలు, దరిద్రురాలు, అలా లెక్కలేసి రాళ్ళేసి అదంతా పెద్ద కొండ అయిపోయిందంట. ఈలోపు ఆవిడ మరి ఏం జరిగిందో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈడు చచ్చాడు, వాళ్ళు చచ్చిపోయారు. విచిత్రం చూడండి, పరలోకంకి వెళ్తే వీడు పరలోకం గేటు దగ్గరికి వెళ్ళాడట. పరలోకం గేటు దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే పరలోకంలో ఈ వేసి కనపడుతుందంట. ఈడు అనుకున్నాడట, అదే పరలోకానికి వచ్చిందంటే నాకు పరలోకంలో బంగారు కుర్చీ వేసి ఉంటాడు దేవుడు అని చెప్పి రైట్ రాయల్గా రొమ్మి విరిచి లోపలికి వెళ్ళబోతా ఉంటే గేటు దగ్గర, నీ పేరేంటి నాయనా? నా పేరు సో అండ్ సో. నీ పేరు ఎక్కడ లేదయ్యా. ఈ భక్తిపరుడు అన్నాడట, ఆ బజారు స్త్రీ పరలోకానికి వచ్చిద్దా? నీతిగా బ్రతికిన నాకు పరలోకం లేదా? ఇదేం దేవుని తీర్పు? ఒక అమ్మాయికి చక్రవర్తి, ఆ అమ్మాయి చెడ్డదే. అక్కడి నుంచి వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఇలాగే ఒక సువార్త సభకి వెళ్ళింది, వాక్యం వింది, మారు మనసు పొందింది, రొమ్ము కొట్టుకొని ఏడ్చింది. అయ్యా, నా బుద్ధి గడ్డి తిని, నా పేదరికాన్ని బట్టి, పిల్లల్ని పోషించుకోలేక, నా దారిద్ర్యపు స్థితిని బట్టి వేసిన అయ్యా ఈరోజు నాతో మాట్లాడావు ప్రభా, నన్ను దర్శించావు, నా బ్రతుకును మార్చుకుంటానని వాక్యవిని పశ్చాత్తాపడి రొమ్ము కొట్టుకొని ఏడ్చి బాప్తిస్మం తీసుకొని ఆ రోజు నుండి నా కొరకు నీతిగా బ్రతకటం ప్రారంభించింది. ఎప్పుడు మనం ఎవ్వరికి తీర్పు తీర్చుకోండి. ఒకవేళ ఒక మాట, పడిపోయిన స్థితిలో ఉన్నావా? ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్నావా? కొన్ని యవ్వన ఇచ్చలను జయించలేని బలహీనత నిన్ను ఏలుబడి చేస్తుందా? పడిపోయానయ్యా, మరలా నేను లేవలేనేమో, ఇక నా బ్రతుకులో మంచి రోజులు రాలేవేమో, నేను ఒక మంచి ఆత్మీయుడిగా తీర్చిదిద్దబడలేనేమో అని అనుకునే ఒక బలహీన పరిస్థితి నిన్ను ఆవరిస్తూ ఉంటే ఓ మాట చెప్తాను, పడిపోయిన నిన్ను నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు.